ఈ మధ్య గుడ్లు ఉడకబెట్టుకోవాలన్నా, ఆమ్లెట్ ఏసుకోవాలన్నా గుడ్లని కడిగేటప్పుడు ఇట్లా నాకైతే భయమైతుంది. ఎందుకంటే ప్లాస్టిక్ ఎగ్స్ వస్తున్నాయంట. మొన్నొకసారి మీకు వ్లాగ్‌లో షేర్ చేశాను. ఒక ఎగ్ పైకొచ్చింది. అట్లొస్తే ప్లాస్టిక్ ఎగ్ అంటారంట. ఇంకా లేదంటే ఖరాబ్ అయినట్టు అని అర్థమంట. నాకు అందుకని భయమైతుందనమాట. ఈ మధ్య చూసుకొని వాడండి. ఎక్కువ రోజులు నిల్వ ఉంచకండి ఎగ్స్ అయితే. ఇంకా స్టవ్ అయితే కడిగింటనమాట. అవన్నీ సెట్ చేసేసి ఇంకా ఎగ్స్ అయితే బాయిల్ చేస్తున్నా. మా పాపకి కొంచెం మోషన్స్ అయినాయి అనమాట. అందుకే సగ్గుబియ్యం ఉడకబెడుతున్నా. సగ్గుబియ్యంతో పాటు వట్టన్నంలో ఉప్పు వేసుకొని తింటే మోషన్స్ అనేవి తగ్గుతాయి అన్నమాట. ఇంకా బాయిల్ ఎగ్ ఫ్రై చేశాను, చపాతీ చేశాను ఈరోజు డిన్నర్కి. మార్నింగ్ది దోసకాయ కర్రీ అండ్ అన్నం ఉందన్నమాట. ఇంకా చపాతీ చేస్తే ఇంకా ఈ పూటకి రొట్టె అండ్ చపాతీ అండ్ ఇది తినేయచ్చు అని చెప్పి ఇలా చేశాను అనమాట. ఈరోజు మా ఇంట్లో డిన్నర్ స్పెషల్ ఇది. డూ సబ్స్క్రైబ్.